హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టిఫిన్ సెంటర్లో చేసే చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ మనకు ఇడ్లీ, దోశ, వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు శనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 రెబ్బల చింతపండు, 4-5 పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఈ విధంగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం చట్నీ వేసుకున్న మిక్సీ జార్లో మరో గ్లాస్ నీళ్లు పోసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. మనకి టిఫిన్ సెంటర్లో చట్నీ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి వాటర్ని కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా టిఫిన్ సెంటర్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ, దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.